నేను మీ రాయలసీమ కుర్రోడిని. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయన్నా, నాకు కాదు. ఇదిగో ఈ రైతు బిడ్డకి తాత పొలం చూసారా ఎంత పచ్చగా ఉందో. బొబ్బబ్బబ్బబ్బా, ఎంత ఎంజాయ్గా, ఎంత షాఫీగా, ఎంత ఫ్రీగా ఉందో, ఎంత స్వచ్ఛమైన గాలో ఫ్రెండ్స్. కౌలు రైతుకు ఈ పంట ఆఖరిదాకా ఆ పెద్దాయన్ని అలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. పచ్చగా ఉంది, ఇంత పచ్చగానే ఉండాలి ఆ రైతు. అసలు కౌలు రైతు సొంత పొలం కాదు, పండినా పండకపోయినా కన్ఫామ్గా ఆ తాత అనేది ఇవ్వాలి. కౌలు రైతు ఇవ్వకపోతే ఇంటికి వస్తాడు, ఆ దేవుడి మీద భారం వేసి మరీ వేస్తాడు కౌలు రైతు. అర్థమైందా? ఏమైనా నష్టం జరిగిందనుకో వాళ్ళకి చావే గతి. ఎందుకంటే నష్టం జరిగినా కౌలుకి ఇచ్చినోడు రైతు ఉంటాడు కదా, ఇంటికి వస్తారు అప్పు కోసం. ఇలాంటి రైతులు బాగుపడాలి ఫ్రెండ్స్. ఇలాంటి రైతుల కోసం మనం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకొకరు చూస్తారు. ఇలాంటి రైతులుగా సపోర్ట్గా ఉండాలి. సొంత పొలం పండితే ఈ సంవత్సరం పండుతుంది, లేకపోతే వచ్చే సంవత్సరం పడుతుంది. ఇలాంటి వాళ్ళకి